2024 ఎన్నికల్లో రాజమండ్రి అనేది రాష్ట్ర స్థితిగతులను మార్చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం, తర్వాత ఆయన ఇదే రాజమండ్రి జైల్లో ఉండడం, అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ఒకవైపు బాలకృష్ణ, లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్, ఒక చారిత్రాత్మక నిర్ణయానికి అక్కడ పునాది పడ్డది. అది ఎక్కడ? ఇదే రాజమండ్రిలో. నేను అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు మేము ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటారు అని అయితే మేము ఊహించలేదు. తీసుకున్న తర్వాత అతను నైజం వెనకడు వెళ్ళాం. మేము కూడా షాక్లో ఉన్నాము. ఎందుకంటే బాబు గారు అన్న వ్యక్తి ఇలా తప్పిదాలకి అవకాశం ఇవ్వదు. నేను కూడా ఇందాక చెప్తా ఉన్నాను, నాయకులుగా మేము ఏం తప్పు చేసినా వెంటనే మమ్మల్ని సరిచేస్తారు, మమ్మల్ని వాన్ చేస్తారు. ఇదిగో ఇక్కడ జరుగుతున్నాయి, మొదటిసారి చెప్తున్నాను, మళ్ళా జరిగితే ఉపేక్షించబోని చెప్తారు. అలాంటిది ఆయన ఇంకెంత జాగ్రత్త పడతారు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేసి నిలబడవు అని అనుకున్నాం. కానీ అసలు మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం రాజమహేంద్రవరం. ఎక్కడ కూడా ఏ ఇంటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అన్న వాళ్ళు బయటకు రాకుండా అరెస్టు చేసి కీలకమైన నాయకుల్ని ఇంకొక నియోజకవర్గాలకు తీసుకెళ్ళిపోయి ఒక భయంకరమైన వాతావరణం. అంటే ఎవరైనా చూస్తే అమ్మో ఎందుకులే బయటకు రావో, ఏం చేస్తారో ఏంటో అన్న అలాంటి పరిస్థితి తీసుకొచ్చి కుటుంబాన్ని ఏకాగ్రం చేసేసారు. మేము ఇంకా తెగించి 2 రోజులు అయిన తర్వాత మాత్రం మేము ఇంకా ఉండమని చెప్పి తెగింపుగా వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా రెస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదని వదిలేరు. ఏ కార్యక్రమం పిలిపించినా కూడా క్యాడర్ స్వచ్ఛందంగా బయటకు వచ్చేవారు. బాగా అనిపించేది అన్నను కూడా చూసినాం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడొచ్చినా అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర లేకపోతే బోర్డర్లో ఆపేసి వెనక్కి పంపించేసేవారు. ఎవరిని కూడా నగరంలో రానిచ్చేవారు కాదు. కానీ కొన్ని రోజులే చేయగలుగుతారు ఏదైనా సరే. ఒకసారి ప్రజలు అది పార్టీ నుంచి కాకుండా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే దాన్ని ఆపలేరు అన్నదానికి ఇదే నిదర్శనం. ఒక 10 రోజులు అయిన తర్వాత మొట్టమొదటిసారి నాకు తెలిసి భువనేశ్వరి గారు నేను క్యాండిల్ మార్చ్ పెడదాం అమ్మ మీరు రావాలి అంటే, బ్రాహ్మణి గారు నేను కూడా వస్తాను నడుద్దామని చెప్తే లేడీస్ స్వచ్ఛందంగా 3000 మంది వచ్చారు. నేనే షాక్ తిన్నాను, అంతమంది వస్తారా ఏముందిలే, సరే అట్లీస్ట్ మనమైనా నడుద్దాం. 3000 మంది వచ్చారు. ఆ రాడు బ్రాహ్మణి గారు అన్న స్టేట్మెంట్ బాగా వెళ్ళింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు, న్యాయపరంగా అన్ని చర్చలు చేయడానికి. నేను మా అత్తమ్మ ఇక్కడ ఉన్నాం, దేవాంశ్ ఒక్కడే ఏకాకి అయిపోయి హైదరాబాద్లో ఉన్నాడు అని ఆవిడ వర్డ్. అప్పుడు ఇంటిది కుటుంబం ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి, రాజకీయం ఎంత కక్ష సాధించాలి, ఎంత దారుణమైన వేదికల ఏంటి ఎడిపోతుంది రాజకీయ వ్యవస్థ, చాలా దారుణంగా ప్రజల్లోకి వెళ్ళింది ఆ వాయిస్. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన్ని కావాలని ఆపడం, ఆయన కూడా కోపం వచ్చి ఇంకా నియంతలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆపాలంటే కలవాలి రాజమహేంద్రవరం వేదికగా అన్కండిషనల్గా ఆయన వెళ్ళడం వెంటనే డిక్లేర్ చేసేసారు. లోకేష్ గారు వెంటనే అయిన తర్వాత వచ్చి బాలయ్యబాబు గారు, లోకేష్ గారు, నేను, రామ్మోహన్ నాయుడు, ఇంకా బుచ్చి చౌదరి గారు, రాజప్ప గారు, ఇలా కొంతమంది లీడర్స్ ఉన్నాం. లోకేష్ గారు డిస్టర్బ్గా ఉన్నారు. ఏంటన్నా అంటే, లేదు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, చెప్పారు, మన క్యాడర్తో నేను చర్చించలేదు, ఇంకా నిర్ణయానికి మనం కూడా కట్టుబడి ఉండాలి, డిస్కస్ చేయాలి అని అంటుంటే, అదేటన్నా ఇంత కష్టకాలంలో నాయకుని ఇలా చూసిన తర్వాత ఇంకా మా వ్యక్తిగత నిర్ణయాలు అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం మాది, పార్టీ డెసిషన్ సుప్రీం. నిజంగా వెంటనే సీనియర్ నాయకులందరూ అదే మాట దెబ్బకి ఆయనకు ధైర్యం వచ్చి చేస్తా అని చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒక కార్యాచరణ ఇచ్చి రోడ్ ఎక్కుదాం, తాడపేడ తేల్చుకుందాం అని ధైర్యం నింపి తెలుగుదేశం జనసేన కలిపి ఇంకా రోడ్ ఎక్కి సత్యమేవ జయతే అని ఆవిడ మొట్టమొదటి కార్యక్రమం కూడా భువనేశ్వర్ ఫస్ట్ అఫీషియల్ పొలిటికల్ అది రాజమహేంద్రరావు. ఆ రోజు కూడా మీటింగ్ పెడితే ఆడవాళ్ళు ఎవరిని రానివ్వకుండా అంగన్వాడీ గ్రూపులు అన్నింటికి హెల్త్ క్యాంపులని వెళ్ళిన తర్వాత సచివాలయాల్లో పెట్టి తాళాలు వేసేయడం ఆడవాళ్ళని. అయినా కూడా 15,000 నుంచి 20,000 మంది వచ్చారు. ఇంకా ప్రజా తిరుగుబాటు అది. ప్రజలు ఇంకా వద్దనుకున్నారు, ప్రజలందరూ కూడా రోడ్ ఎక్కారు, ఐక్యత పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మీరు అమ్మరు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్ జనసేన టీడీపీ కూడా రాజమండ్రిలోనే పెట్టాం. దాని తర్వాత మీకు తెలుసు హిస్టరీ, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తోటి గెలవడం, ఇదంతా కూడా ఇంకా మీకు తెలిసిందే కదా హిస్టరీ. ఏదేమైనా ఇది ఒక చరిత్ర, దురదృష్టమైన సంఘటన ఇక్కడే జరిగింది. చరిత్ర తిరగరాసే వేదిక కూడా ఇక్కడే జరిగింది.